చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు రావడం జరిగింది. అసలు ఏంది, మీరు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మరి? మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తలేము. మాకు ఏ పార్టీ అయినా సరే నిరుద్యోగులకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. ఏ పార్టీ అయినా సరే, సిపిఐ పార్టీయా, సిపిఎం పార్టీయా, బీజేపీ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, అవసరం కాంగ్రెస్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరుగుతున్నాం. బాకీ కార్డు అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు బాకీ ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ ఉందా? కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి బీజేపీ ప్రభుత్వం ఉందా? బీజేపీ ప్రభుత్వం లేదు కదా అధికారంలోకి. ఇక్కడ కేవలం మేము ఏమడుగుతున్నామంటే, నువ్వు ఇచ్చిన హామీలు, నువ్వు ఏ విధంగా అయితే 4 కోట్ల మందికి బాకీ ఉన్నావు, 30 లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు బాకీ ఉన్నావు, అదే ఈ బాకీ కార్డు. కాంగ్రెస్ హటావో, నిరుద్యోగి బచావో, హలో నిరుద్యోగి చలో జూబ్లీస్. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళ మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు కదా, దీనికి ఏం చెప్తారు? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇవాళ 33 జిల్లాల నుంచి మేము రోడ్డు మీదకి రావాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? ఎక్కడ పోయిన ఉద్యోగాలు? ఇప్పటిదాకా 50,000 ఉద్యోగాలు చూపిస్తలేదు ఇక్కడున్న ఇంటెలిజెన్స్, ఇక్కడున్న అధికారులు. ఇప్పటిదాకా 20,000 ఉద్యోగాలు చూపిస్తలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు అమ్ముకుంటున్నారు వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఆ పోస్టు వీళ్ళు ఫిల్ చేస్తలేరు. ఇప్పటిదాకా 10,000 ఉద్యోగాలు ఇవ్వని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా 70,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది? రా, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దా డిబేట్ కూర్చుందాం. జూబ్లీస్ అంటా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు జూబ్లీస్ లో? నేను జూబ్లీస్ లో నామినేషన్ వేసిన, ఆల్రెడీ నామినేషన్ సక్సెస్ అయింది. ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ యొక్క ఏ విధంగా అయితే అనేక రకాలుగా మా నిరుద్యోగులకి మోసం చేసిండో, యావత్ తెలంగాణ రాష్ట్రం మోసం చేసిందో, అదే మేము అక్కడికి వెళ్ళి చెప్తాం. మేము ఒకటే చెప్తాం, దేనికైనా ఓట్లు వేసుకోండి, మాకు ఓట్లు వేయండి, నిరుద్యోగులు గెలిపించుకోండి, మీకు అండగా ఉంటాం. ఎందుకంటే నోటకు ఓటు వేసినా పర్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు పడాల్సిన అవసరం లేదు, ఓటు రావద్దు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించే విధంగా మా ప్రాణాలు పోయినా జూబ్లీస్ లో ప్రతి గడప 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 తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొడతాం. నిజంగానే మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే, ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి చూస్తున్న వీళ్ళ యొక్క అక్రమాలు, వీళ్ళ యొక్క దోపిడులు, వీళ్ళ యొక్క చేస్తున్న అరాచకాలు మీరు అన్నీ మర్చిపోయి డబ్బులకు, బీర్లకు, మందుకు, బిర్యానీలకు మీరు అలవాటు పడి ఓటేస్తే, రేపు పొద్దున నీ ఇంటికాడ హైడ్రా వచ్చి నీ ఇల్లు కులుస్తుంది, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇడుస్తుంది. నీ పిల్లలు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, నా అలాగే రోడ్డు మీదకి వచ్చి, అమ్మా నాకు ఉద్యోగం లేదే, నానా నాకు ఉద్యోగం లేదే, నానా నువ్వు ఓటేసినావు, మా గొంతు కోసినావు, నేను రేవంత్ రెడ్డిని ఏమంటలేను నాన్న, నువ్వే మమ్మల్ని ఓటేసి ఆయన గెలిపించినావు, ఇవాళ నువ్వే నన్ను రోడ్డు మీదకి ఇడ్చి ఇవాళ ఉద్యోగం లేకుండా మమ్మల్ని చేస్తే, నువ్వు ఇవాళ ఓట్లు కూడా వేయకుండా మళ్ళీ కాంగ్రెస్కి వేస్తున్నావు నాన్న, ఇక నేను చచ్చిపోతా నాన్న, నేను బతక నాన్న అని చెప్పి వాళ్ళ కొడుకు కూతురులే చెప్తారు. కాబట్టి వాళ్ళ కొడుకు కూతురు తెలుసు, వాళ్ళ కొడుకు కూతురు యొక్క జీవితం ఆగమైపోతుంది, జీవితం ఆగమైపోయింది, నాశనం అయిపోతుంది. నాకంటే ఎక్కువగా మా తల్లిదండ్రులు కసి, కోపం కనబడితే రేవంత్ రెడ్డి కూడా పడా 2 కొట్టాలంత కోపం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం అక్కడ వెళ్ళలేకపోతున్నాం, అక్కడ రానివ్వలేకపోతున్నాం. కాబట్టి ఎందుకంటే ఇంట్లో ఉండి మా నిరుద్యోగులు కుమిలిపోతున్నాం. ఇవాళ డబ్బులు లేవన్నా, మేము చదువుకుంటుంటే, లైబ్రరీకి వెళ్తుంటే, రీడింగ్ హాల్లో డబ్బులు కట్టలేక, రూమ్ రెంట్ కట్టలేక, తిండి లేక మా తల్లిదండ్రులకు అమ్మ ఒక 5,000 వేయమ్మా అంటే, నాన్న దగ్గర రూపాయలు లేవు నాన్న, డబ్బులు మేము కూలి పనులు చేస్తే కూడా అవి సరిపోతలేవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మేము మోసపోయినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసింది, రైతులు మోసం చేసింది. 2 లక్షల రుణమాఫీ ఇస్తానది మోసం చేయలేదు. మేము సామాన్లో బతకలో తెలియని పరిస్థితి ఉన్నది. కానీ నేను నీ ముఖం చూసి ఆగిన నాన్న, నేను అంటున్నా అమ్మ, నేను నీ ముఖం చూసి ఆగిన నాన్న. ఉద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే నాలాంటి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ తరపు నుంచి గొంతై ఉంటా, కొట్లాడతా, 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం నిలబడతా, అవసరం కూడా ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉంటా. 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది. రాజకీయ పార్టీల ముసుగులో నిరుద్యోగులు పనిచేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? రాజకీయ పార్టీ ముసుగులం లేవు అన్న, నా పైన కనువ ఉందా? ఏ పార్టీ యొక్క ఆ వ్యక్తులు ఉన్నారా? మీరు చెప్తున్నారు కదా, ఇదే ఏ పార్టీలో అయినా సరే అగ్ర నాయకులు చూడండి, వాళ్ళతో కలవలేదు, ఫోటో దిగలేదు, వాళ్ళతో సంబంధం కూడా లేదు. మాకు సంబంధం ఉన్నది ఒకటే ఒక సంబంధం, అధికారంలో ఎవరిదుంటే వాళ్ళతో సంబంధం. ఎందుకంటే మాకు అధికారంలో ఉన్న వాళ్ళే మోసం చేసిండ్రన్న, ఏడుపు వస్తుందన్న మేము చెప్పుకోవాలంటే, కన్నీళ్ళు వస్తున్నాయన్న. ఒకసారి మీరు పల్లెటూరు వెళ్ళండి అన్న, ఒకసారి లైబ్రరీకి రండి, క్యాంపస్ రండి, తెలంగాణ రాష్ట్రంలో ఇదే కాకతీయ యూనివర్సిటీకి రండి, ఉస్మాన్ యూనివర్సిటీకి రండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి రండి, పాలమూరు యూనివర్సిటీకి రండి, లైబ్రరీకి వచ్చి వాళ్ళ యొక్క బాధలు చూడండి. ఒకటే సెట్ వారం రోజులు వేస్తాం, తినకున్నా కానీ కడుపు మార్చుకుని అట్లనే కూర్చున్నాం. 12 గంటల కుర్చీకి పరిమితం అయిపోయి బ్యాక్ పెయిన్లు వచ్చినా ఉద్యోగాలు ఒక లక్ష్యం పెట్టుకొని ఉద్యోగం సాధించాలని చెప్పి కేవలం తల్లిదండ్రులు కాకుండా కేవలం ఎవరికి చుట్టాలు కూడా ముఖం చూపెట్టలేక ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లైబ్రరీకి బిక్కు అనుకుంటా ప్రాణం చేతిలో పెట్టి అరచేతిలో పెట్టుకొని ఇవాళ చేస్తుంటే మా పైన దుమ్మెత్తి పోస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యోగాలు లేకుండా చేస్తుంది. కాబట్టి మేము ఒకటే,
ఇప్పుడు దాకా 2.5 సంవత్సరాలు చదువుకున్నాం. మా చదువు పక్కన పెట్టేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపడానికి కోసం కొట్లాడతాం, రోడ్డు మీదకి వస్తాం. మా పెన్ను వీళ్ళ దగ్గర ఉన్న గన్నులు ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర గన్నులు ఉండొచ్చు, తుపాకులు ఉండొచ్చు, కత్తులు ఉండొచ్చు, లేకపోతే రౌడీలు ఉండొచ్చు. మా నిరుద్యోగుల తరపు నుంచి చదువు ఉన్నది, జ్ఞానం ఉంది, సంస్కృతం ఉంది, కొట్లాడే దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కొట్లాడే రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్క వీళ్ళ చెప్పే జ్ఞానం ఉంది కాబట్టి చదువుతోటి మేము కొట్లాడతాం, తెలివితోటి మేము ముందుకెళ్తాం, జూబిలీస్ నిలబడతాం, గెలుస్తాం, నిరుద్యోగులే గెలుస్తాం అంటే నిరుద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిరుద్యోగుల మద్దతు అనే పదవులు అనుభవిస్తున్నటువంటి నాయకులు ఏం చేస్తా ఉన్నారు మరి? నిరుద్యోగులతో నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు నిరుద్యోగుల్ని అడ్డు పెట్టుకొని గెలిచి జలసాలు చేసి అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ వేలాది కోట్లు సంపాదించి ఇవాళ నిరుద్యోగులు 12 మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నా రాక్షస ఆనందం పొందుతున్నారు. సిగ్గు లజ్జ ఉండాల. కేవలం మీ కొడుకో మీ కూతురో ఉద్యోగాలు లేకపోతే చచ్చిపోతే అక్కడ ఒక లీడర్ తెలుస్తుంది, నాయకుడు తెలుస్తుంది. గెలిచి మాత్రం ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే తెలుస్తుంది, ఎమ్మెల్సీకి తెలుస్తుంది, మంత్రి తెలుస్తుంది, ముఖ్యమంత్రి తెలుస్తుంది. కనీసం సిగ్గులత లేకుండా ఓట్లతో గెలిచి మనం రోడ్డు మీదకి ఇవాళ లాకేది ఈ ప్రభుత్వం కదన్న. మేము రోడ్డు మీదకి రావడానికి 2.5 సంవత్సరం ఓపిక పడ్డాం. ఇప్పుడు కనీసం 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం మమ్మల్ని కుట్రపూరితంగా అనేక రకాలుగా మాటలతోటి అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సోషల్ మీడియా ద్వారా మా నిరుద్యోగులను చిత్రహింసలు పెట్టి మానసికంగా వేధించి మమ్మల్ని అనేక రకాలుగా కుట్రలు పన్నుతున్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చుట్టూ ఇప్పుడు జూబ్లీస్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో రేవంత్ రెడ్డి చుట్టూ ఏ ఒక్క తెలంగాణ వాది లేదు, ఏ ఒక్క తెలంగాణ ప్రజలు లేరు, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ లేదు. ఆ చుట్టూ మొత్తం ఉన్నది ఆంధ్రలో మాత్రం రాజకీయం చేస్తున్నారు, ఆంధ్రతో డబ్బులు పంచుతున్నాడు, ఆంధ్రతో ముందుకెళ్తున్నాడు, ఆంధ్రతో అధికారంలో ముందుకెళ్ళి మనం అనుకుంటున్నాం. బిడ్డ తెలంగాణలో ఓట్లు వేసినావు, నిన్ను గెలిపించినావు, ఆంధ్రలో ఓట్లు వేయలేదు, ఆంధ్ర తరిమినాం మేము, నిన్ను కూడా ఆంధ్ర తరుముతాం. ఆంధ్ర పక్క నువ్వు ఏ విధంగా ఆంధ్రలో సపోర్ట్ చేస్తున్నావో నేను ఆంధ్రలో గెలిపిస్తారా? జూబ్లీస్ నీకు ఆంధ్రలో ఉన్నారా? తెలంగాణ బిడ్డలు ఉన్నారు, తెలంగాణ ఆడపడుచులు ఉన్నారు, తెలంగాణ అక్కచెల్లెలు ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ యొక్క ఆస్తితం ఈ తెలంగాణలో ఉంది కాబట్టి మాకు గౌరవం ఉంది కాబట్టి నేను ఓడిస్తాం. ఆంధ్రలో అడ్డు పెట్టుకున్నా, డబ్బులు పెంచినా, ఏం చేసినా, ఎంతమంది రౌడీలు పంపించినా నేను గెలిపించాం, బరాబర్గా నేను గతి తిప్పుతాం. చెప్పండి అక్క, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే నిరుద్యోగులను వాడుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, నిజమే అంట? నిజమే. ఎందుకంటే వాళ్ళ పదవుల కోసమే వాళ్ళు చేసినట్టు అయిపోయింది. ఈరోజు మాకు ఉద్యోగాలు లేవు కదా, వాళ్ళు గెలవడం కోసమే ఆ రోజు గెలవడం కోసం నిరుద్యోగులు కావాల్సి వచ్చారు. ఈరోజు నిరుద్యోగులు అక్కర్లేదా? వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లేదా? ఇవ్వరా మీరు? మన గతంలో మా నిరుద్యోగులను పట్టించుకోవట్లే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం అని చెప్పేసి మీరే అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఈ రోజు మీరే తీసుకుంటా ఉన్నారు, దీనికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో మాకు సంబంధం లేదన్న. మీ స్వచ్ఛందంగా మాకు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి ఉద్యోగాల కోసమే మేము పోరాడుతున్నాం. ఈ రోజు ఇప్పటి వరకు ఉద్యోగాల కోసమే కదా మేము ఇన్ని డేస్ ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, డిబేట్లు కావచ్చు, ఇన్ని మా స్వచ్ఛందంగా మాకు ఉద్యోగాల కోసమే పోరాడుతాం. కానీ ఆ పార్టీ ఉంది మీ వెనకాల, ఈ పార్టీ ఉంది అంటే ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు ఉద్యోగాలు కావాలి, దానికోసం మేము పోరాడుతున్నాం. ఇప్పుడు ముందట బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. మేము నిరుద్యోగులు ఏ విధంగా ప్రభుత్వానికి చెప్పబోతా ఉన్నారు? వాళ్ళకి గెలిపిస్తే, అసెంబ్లీలో మాట్లాడమని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్ళ సొంత స్వలాభం కోసం మాట్లాడుకుంటారు వాళ్ళు. మరి ఏమైపోవాలి? ఆగమైపోతున్నాం కదా ఉద్యోగాలు లేక. ఇన్ని రోజులు బాధపడుతున్నాం ఉద్యోగాలు లేక. మీకు కొంచెం కూడా బుద్ధి లేదా రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పిన హామీలే కదా అవి, మీరే కదా నెరవేర్చాలి. అవి ఆలోచన లేకుండా అసలు ఏం లాభం ఉంది? రేవంత్ రెడ్డి వచ్చి ఎవరికి ఉపయోగం లేదండి. ఇటు నిరుద్యోగులకి లేదు, ఇటు ఉద్యోగులకి లేదు, ఇటు రైతులకి లేదు, ఎవరికి లేదు. ప్రభుత్వం మరి అభివృద్ధి పథంలో నడిపిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు, మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఎక్కడ సార్? నాకైతే అభివృద్ధి ఎక్కడ కనబడలేదు. ఈ వచ్చిన 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎక్కడ అభివృద్ధి లేదు. నాకైతే అది తెలిసి ఎవరికి అభివృద్ధి లేదు. కేవలం వాళ్ళ కుటుంబానికి ఉంది అనుకుంటా అభివృద్ధి, ఎవరికి లేదు ఈ తెలంగాణ ప్రభుత్వంలో. మహిళలకే ఉంది అభివృద్ధి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి లేదని చెప్తా ఉన్నారు. మహిళలకి ఏముంది సార్? ఒకటి ఏదో అదేంటి మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు, అదొకటి పెడితే మహిళలకి లబ్ధి పొందినట్టేనా? ఫ్రీ బస్సు ఇచ్చేస్తే అది కూడా అందులో చాలా కొట్టుకొని వచ్చారు లేడీస్ అయితే. అదొక అసలు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చ వేస్ట్ సార్. ఇంకా మహిళలను కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని గొప్పగా చెప్తా ఉన్నారు, మరి వాళ్ళకేం చెప్తారు? టికెట్ లేకపోతే మహిళలకి అభివృద్ధి చేసినట్టేనా సార్? టికెట్ ఫ్రీ ఇస్తే అభివృద్ధి అయినట్టేదా? మహిళలు ఉద్యోగాలు వద్దా? మహిళలకి చాలా రంగాల్లో ఇవ్వాలి. అభివృద్ధి అనేది చాలా రకాలుగా ఉంటది. నువ్వు ఏదో ఒకటి టికెట్ ఫ్రీ ఇచ్చేస్తే, మహాలక్ష్మి పథకం అని పేరు పెడితే అది మహిళలు ఇట్లా హై లెవెల్లో ఎట్లా వస్తారు? రారు కదా. ప్రభుత్వానికి మీ నిరుద్యోగుల పక్షాన ఏం చెప్పబోతాం? ఉద్యోగాలు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. మీకు మేమేం పోటీ కాదు, మేము ఎవరికీ పోటీ కాదు. మాకు ఉద్యోగాలు వస్తే చాలు, మేము వెళ్ళిపోతాం అంతే.